హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవరాపల్లి వాటర్ ఫాల్స్ చూద్దాము. ఇది 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది విశాఖపట్నం నుండి. మళ్ళీ మనం అక్కడికి చేరుకున్న తర్వాత కూడా మనకి 1 to 2 అవర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ సరియా వాటర్ ఫాల్స్ లేదా బాహుబలి వాటర్ ఫాల్స్ అని అంటారు. మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది ఓన్లీ దేవరాపల్లి సైట్ రీచ్ అవ్వడానికి. సో మనకు అప్ టు ఒక సర్టెన్ రేంజ్ వరకే కార్స్ వెళ్తాయి. అక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఈ ట్రెక్కింగ్ కూడా మనకి 1 to 2 అవర్స్ పడుతుంది. కాకపోతే అనుకున్నంత ఈజీ కాదు ఈ ట్రెక్కింగ్. పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకొని రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే అది చుట్టూ అడవిల నుంచి మనం వెళ్తూ ఉంటాము. ప్లస్ గ్రూప్స్గా వెళ్తేనే మంచిది. ఇట్స్ డేంజర్ ప్లేస్ కూడాను. ఈ రోడ్స్ చూసారా, చాలా కష్టంగా ఉంటుంది. ఆఫ్ రోడ్స్ ఇవి, ప్లస్ అప్ డౌన్ అన్నీ ఉంటాయి. మనకి నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైనా అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఇదంతా ఇష్టం ఉంటే ఈ వాటర్ ఫాల్స్ రికమెండ్ చేస్తాను. లేకపోతే ఇది చాలా కష్టము. 15 to 30 minutes మనం ట్రెక్కింగ్ చేశాక మనకి మళ్ళీ మధ్యలో ఒక రివర్ స్ట్రీమ్ ఉంటుంది. ఆ రివర్ స్ట్రీమ్ని మనం క్రాస్ చేసుకొని ఇంకొక 30 minutes మనం ట్రెక్కింగ్ చేస్తే కనుక మనం మెయిన్ వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతాము. 15 to 20 minutes మనము ట్రెక్కింగ్ చేశాక మనకి రివర్ స్ట్రీమ్ వస్తుంది. దీన్ని క్రాస్ చేసుకొని మనం వెళ్ళాలి. మేము అప్పటికి రీచ్ అయ్యేసరికి 1 అయిపోయింది, 1:32 ఉంది. సో మేము ఇంకా అక్కడే కూర్చొని లంచ్ చేసాము. అండ్ రివర్ స్ట్రీమ్ ఏరియా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైతే అక్కడి వరకు నడవలేమో అనుకునే వాళ్ళు ఇక్కడ కూడా మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు టైంని. సో మేము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes మేము ఇక్కడ రివర్ స్ట్రీమ్ దగ్గర గడిపాము. నెక్స్ట్ ఇంకా రివర్ స్ట్రీమ్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి. ఒక 30 minutes ట్రెక్కింగ్ ఉంటుంది మెయిన్ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి. ఈ రివర్ని క్రాస్ చేయడానికి మనకి ఈజీగా కనిపిస్తుంది, కానీ అది మనకి ఈజీ కాదు. ఒకసారి క్రాస్ చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది ఆ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి రెయినీ సీజన్లో కనుక ఎప్పుడైనా వెళ్తే కనుక చాలా కష్టం. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి అది నార్మల్గా కనిపిస్తుంది, కానీ మాకు క్రాస్ చేయడం చాలా కష్టమైంది. ఇక్కడ మనకి రాక్స్ ఉంటాయి కాబట్టి స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇంకా వాటర్ ఫాల్స్ మనం క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ ఉంటుంది. మనకి ఇంకా ఈ రూట్లో మనకి ఎక్కడ వాటర్ అన్నది దొరకదు. ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకదు, ఎందుకంటే మనం ఎంటైర్ అడవిలో నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో మనం ఫుడ్, వాటర్ ఇవన్నీ క్యారీ చేసుకునే వెళ్ళాలి. సో మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇది ఇంకా ఎంట్రన్స్. అక్కడ చూడండి, అక్కడ రాసి ఉంది సరియా వాటర్ ఫాల్స్ అని. ఇక్కడ నుంచి ఇంకో 15 minutes మనం లోపలికి వెళ్ళాలి.
ఇది కూడా మెయిన్ వాటర్ ఫాల్స్ కాదు, దీని నుండి మనం ఒక 15-20 మినిట్స్ వాక్ చేస్తే మనకి మెయిన్ వాటర్ ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం అడవిలోంచే మనం వెళ్తున్నాము. వాకింగ్ ఈజీగానే ఉంటుంది, కాకపోతే అప్పుడు చూసారు కదా మొత్తం లొకేషన్. ఎక్కాలంటే చాలా కష్టం. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము అడవుల మధ్యలో ఉన్నాము, చాలా లోపలికి వచ్చాము. ఇంకా అక్కడ ఒక స్టెప్స్ అయిపోయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద బిగ్ రాక్ ఉంటుంది, చాలా పెద్ద రాక్. అది మనం ఎక్కి మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ఎక్కలేక చాలామంది ఇక్కడ కూడా కొంతమంది ఆగిపోయారు. ఈ వీడియో కూడా నేను సగం రాక్ ఎక్కి తీస్తున్న వీడియో. ఇంకా మనకి ఇప్పుడు కనిపిస్తున్నదే మెయిన్ వాటర్ ఫాల్స్. ఇది చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం పడిన శ్రమ అంతా మర్చిపోతాము వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత. ఆ చుట్టూ కొండలు చెట్ల మధ్యన ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ప్లస్ అక్కడ మనం దిగి స్నానాలు చేయడానికి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ మాత్రం చాలా కోల్డ్గా ఉంటాయి, ఇంకా ఫ్రీజింగ్ వాటర్లా అని చెప్పొచ్చు మనం. సో ఎవరికైతే అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం ఉంటుందో, ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళకి వాటర్ ఫాల్స్ కరెక్ట్ ప్లేస్. దే విల్ ఎంజాయ్ లాట్. Thanks for watching. Please like, subscribe and comment.